ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసులో ఉన్న మాటని బయటపెట్టిన రోజున పోలవరం ప్రాజెక్టు కోసం పోలవరం ప్రాజెక్టులో వచ్చే కమిషన్ల కోసం ప్రత్యేక హోదాని సైతం కేంద్రానికి అమ్మేశానని చెప్పేసి ఆయన మనసులో ఉన్న మాటని నిన్న స్పష్టంగా 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి చెప్పిన రోజు. పోలవరం నిర్మిస్తే పురుషోత్తపట్నం అవసరం లేదు అంటే సుమారుగా 1600-1700 కోట్ల రూపాయలు. ఆ 1600-1700 కోట్ల రూపాయల్లో మీరు కమిషన్లు దండుకోవటం కోసం పురుషోత్తపట్నం నిర్మిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మీకు నిజంగా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా మొత్తం కూడా సస్యశ్యామలమైందని చెప్పేసి మీరు భావిస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే కృష్ణా డెల్టాకి వెళ్దాం, పెడన నియోజకవర్గానికి వెళ్దాం, కైకలూరు నియోజకవర్గానికి వెళ్దాం. పట్టిసీమ ద్వారా ఎన్ని పంటలు పండినాయి, ఈరోజు ఎన్ని మండలాల్లో సస్యశ్యామలం చేశారు మీరు పట్టిసీమ ద్వారా. ఇరిగేషన్ మంత్రి ఈ జిల్లావాడు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమాకి మీ ద్వారా సవాల్ చేస్తా ఉన్నా. దేవినేని ఉమా, నీకు దమ్ముంటే కృష్ణా డెల్టాకి వెళ్దాం. కృష్ణా డెల్టాలో ఎన్ని వందల ఎకరాలు ఎన్ని వేల ఎకరాలు నువ్వు పండించావు. దేవినేని ఉమా సిగ్గుపడాలి. నువ్వు సిగ్గులేని మంత్రి. ఈ రోజున దేవినేని ఉమా మాట్లాడుతూ ఉన్నాడు. గత 2-3 రోజులుగా చూస్తా ఉన్నా. దేవినేని ఉమా ఒక బ్రోకర్. కమిషన్లో ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ ప్రాజెక్టుకి ఎంత కమిషన్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారికి ఎంత ఇవ్వాలి, లోకేష్ బాబుకి ఎంత ఇవ్వాలి, 80% ఏమో పెద్దలకంట, 20% ఏమో ఈ బ్రోకర్ ఉమాకంట. అంటే కమిషన్ల పేరుతో దండుకునే మిమ్మల్ని సిగ్గులేని మీరు సిగ్గు లేకుండా మాట్లాడతారు. పులిచింతలు కట్టింది ఎవరయ్యా? మేం కట్టాం. మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలవ పులిచింతలు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్న ధ్యేయం ఎవరిది? రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో అన్ని అనుమతులు వచ్చి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి క్లియరెన్స్ వస్తే దాన్ని ఈరోజు మళ్ళీ వెళ్ళి మీరు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీకు ఎక్కడ సిగ్గు అనిపించట్లేదా? సిగ్గు అనిపించకపోగా మీరేం చెప్తా ఉన్నారు? పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక హోదాని కేంద్రానికి అమ్మేస్తారా? పోలవరం ప్రాజెక్టులో వచ్చే కమిషన్ల కోసం ప్రత్యేక హోదాని అమ్మేస్తారా? దేవినేని ఉమా, నోరు అదుపులో పెట్టుకో. నిన్న మాట్లాడావు, మొన్న మాట్లాడావు, అటు మొన్న మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద. పోతిరెడ్డి పాడు ఎత్తు తగ్గించారని చెప్పేసి ఆ రోజు కృష్ణా జిల్లాలో సైకిల్ మీద తిరిగిన దేవినేని ఉమా సిగ్గుగా లేదా? పోతిరెడ్డి పాడు రాజశేఖర రెడ్డి గారయ్యా. రాయలసీమకు వరాన్ని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, నువ్వు కాదు, నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు. పోతిరెడ్డి పాడు ఎత్తు తగ్గించారు. పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లిపోతున్నాడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి సైకిల్ యాత్ర చేసి కృష్ణా జిల్లాలో తిరిగిన నువ్వు పెద్ద ఎదవి దద్దమ్మవి నువ్వు మాట్లాడతావా? సీఎం గారిని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షతో ఇవాళ నువ్వు ప్రారంభోత్సవాలు చేస్తున్నావు తప్పితే, నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పాడు, నువ్వు 1000 మందిని పోగు చేస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 1000 మంది చప్పట్లు కొట్టారు. అది నీ సభ. నీ సభలో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఎగిరి గంతేశారు. ఈ కమిషన్ల మంత్రి, ఈ దద్దమ్మ, ఈ ఎదవ, ఈ బ్రోకరు కాంట్రాక్టర్లకి, సీఎంకి, కాంట్రాక్టర్లకి, లోకేష్ బాబుకి మధ్య సంధి కుదిర్చే 70% మీకు 20% నాకు అని చెప్పి ఈ బ్రోకర్ దేవినేని ఉమా ఛాలెంజ్ చేస్తున్నా. రమ్మని చెప్పేసి కృష్ణా జిల్లాలో ఎక్కడికైనా వెళ్దాం, తేల్చుకుందాం రమ్మని చెప్పేసి దేవినేని ఉమాకి ఛాలెంజ్ విసురుతాం. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలతో 3 సంవత్సరాల కాలపరిమితి అవజేశారు. ముఖ్యంగా
ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తిగా మోసం అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఒకరోజు భూమి పూజ అంటారు, ఒకరోజు శంకుస్థాపన అంటారు, ఒకరోజు టాపీ పని అంటారు, ఒకరోజు ఐరన్ పని అని చెప్పని ప్రతిసారి కూడా ప్రజల డబ్బుని దుర్వినియోగం చేసే విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న జనచేతన యాత్రలని చేశారు, అదేవిధంగా జన్మభూమిని చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జనాల్ని మోసం చేసే యాత్రలు. ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులను ముందు పెట్టుకొని పోలీస్ పహారాతో పోలీసులు లేకుండా జన్మభూమికి వెళ్ళే దమ్ము ధైర్యం ఈ ప్రజాప్రతినిధులకు ఉందా?